మాట్లాడుకున్నా, సింగరేణి గురించి మాట్లాడుకున్నా, కొన్ని లక్షలాది ఉద్యోగాలు అప్పుడు వారు కాపాడడం జరిగింది. మీ అందరికి తెలుసు ఈ విషయాలన్నీ, ప్రజలకు తెలుసు. ఒక దళితుడు లెక్క అప్పుడు 70 సంవత్సరాలు ముందు ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుతూ పోరాడుతూ ఫలక్నామా బ్యాక్ సైడ్ జంగంమేట్ అని ఉంటుంది. ఆ జంగంమేట్ స్లమ్స్లో కాకా గారు పుట్టినారు. ఆ స్లమ్స్కి వెళ్ళి ఇందిరాగాంధీ ఆఫీస్లో కూడా పనిచేసినారు, ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేసినారు. ప్రాణహిత చేవెళ్ళ గురించి ఎంతో పోట్లాడినారు. ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ నీటి సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది అని చెప్పి దానికోసం కూడా చాలా పోరాడినారు. పెన్షన్ సిస్టమ్ మన దేశంలో ఫస్ట్ పెన్షన్ సిస్టమ్ వచ్చిందంటే అప్పుడు కాకా గారి హయాంలోనే వారు మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేసినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తున్నాను. మళ్ళా రేషన్ సిస్టమ్ రేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అన్ని వర్గాలకు సరైన రేషన్ కూడా అందాలని చెప్పి దాని ప్రకారము రేషన్ కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అప్పుడు కాకా గారు అని చెప్పి సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పెద్దపల్లి ప్రాంతము ఇదంతా గుర్తించి పెద్దపల్లి ప్రజలందరూ గుర్తించి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. పెద్దపల్లి ప్రజల గుండెల్లో కాకా గారు ఉన్నారు, కానీ ఇక్కడ మన లోకల్ కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నదో ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే కుల పిచ్చితోటి పనిచేస్తున్న ఈ కలెక్టర్కి ఒక నీటి పాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వంగానే కాకా గారు తెలంగాణ కోసం పోరాటం చేసినారు. 1969 యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా తిని లెక్క చేయకుండా తెలంగాణ కోసము జై తెలంగాణ అని చెప్పి పోరాడినారు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నా ఆఖరి శ్వాస తీసుకుంటా అని చెప్పి చేసినారు. అట్లనే జరిగింది. కానీ జియో ఇచ్చిన తర్వాత కూడా మీరందరూ గమనించాలా, వేరే కలెక్టర్ ఆఫీసులో అన్నిట్లా కాకా గారి వర్ధంతి జరుపుకున్నారు. నిజామాబాద్లో కానివ్వండి, మంచిర్యాలలో కానివ్వండి, అన్ని కలెక్టర్ ఆఫీసులలో చేసినారు. కానీ కేవలం పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఇది చేయకపోవడం చాలా బాధాకరం. ఇది కేవలము దళితులకే కాదు, కాకా లాంటి పెద్ద లీడరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాకా గారిని అవమానించినారు, మా అందరిని అవమానించినారు. మేము దీన్ని సహించము, ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కులపిచ్చితోటి పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్లో రాయడం జరిగింది. చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ, మీరు అందరు గమనించాలి. మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం మంచిగా ఉండాలి. సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ